నమస్తే, టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. పేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందించిన త్రిశక్తి సేవా సమితి రోజు రోజుకు పెరుగుతున్న విద్యా ఖర్చులను దృష్టిలో పెట్టుకుని పేద విద్యార్థులకు చేయూతగా స్వచ్ఛందంగా సేవ చేయాలనే సంకల్పంతో ఆనంద్ బాగ్ లో నెలకొల్పిన త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో భాగంగా నేరేడుమెట్లో గల సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంచార జాతుల బాలుర ఆవాసం విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్, పెన్నులు, స్టేషనరీ సామాన్లు, స్వీట్లు అందించిన కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో త్రిశక్తి సేవా సమితి నిర్వాహకురాలు ఎం సూర్యకుమారి మాట్లాడుతూ సంస్థ ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారి అభివృద్ధికి తోడ్పాటుగా ఉచిత సహాయంగా మేము చేస్తున్న ఈ కార్యక్రమం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు మునుముందు చేసి మాకు చేతనైన అంతవరకు ఇతరులకు సహాయం చేయడమే మానవ సేవే మాధవ సేవ అవుతుందని, భగవంతుడు మాకు ఇంకా సేవ చేసే ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నానన్నారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు కె రవి, రామసాయి, శశి, శైలజ, శమయ్య కుమారి, శేష్ కుమార్ మరియు సమస్త ఇతర సభ్యులు సేవలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమం చివరిలో ఆవాసం నిర్వాహకులు రవీంద్రనాథ్ కృతజ్ఞతలను తెలియజేశారు. బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏమీ కూడా వీళ్ళకి అందవు. దే ఆర్ ఆల్ ద మోస్ట్ డిప్రైవ్డ్ కమ్యూనిటీ అనమాట. కాబట్టి వాళ్ళకు కూడా ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో సేవా భారతి వాళ్ళు సంచార జాతుల పిల్లలు తీసుకొచ్చి దాదాపు 30 మంది పిల్లలు ఇక్కడ మనం చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా నేరేడుమెట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాము. వీళ్ళందరూ కూడా తరతరాలుగా చదువు ఉండదన్నమాట. వీళ్ళందరూ కూడా సంచారం చేస్తూ మన ధర్మాన్ని, దేశాన్ని కాపాడుతూ ఉండేవారు వీళ్ళంతా. కాబట్టి ఇక్కడ ఇటువంటి ఆవాసము 2 సంవత్సరాలు అయింది. ఆ ప్రతి సంవత్సరం కూడా ఒకరు దాతలు వచ్చి వాళ్ళు చేస్తుంటారు. గవర్నమెంట్ నుంచి మనకేమీ కోఆపరేషన్ ఏం లేదు. లాస్ట్ టైం కూడా త్రిశక్తి సేవా సమితి వాళ్ళు అందరికీ ఇచ్చారు. ఎందుకంటే అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది అంటారు. పిల్లలందరూ కూడా చదువుకొని పెద్దవాళ్ళు అయిన తర్వాత దానికంటే సార్థకత ఏముంటుందని స్వామి వివేకానంద చెప్పినట్టుగా దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మోర్ డెడ్ దెన్ అలైవ్ అంటారు. కొంత లాభము కొంత మానకు, పొరుగు వారికి తోడ్పడవై, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అన్నట్టుగా వారు కూడా కొంత తీసుకుని మనం కూడా మనకే కాకుండా సమాజానికి, దేశానికి కూడా మనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా సేవా భారతి తరఫున, ఈ సంచార జాతుల బాలుల ఆవాసం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అమ్మ తప్పకుండా రండి. 30 మంది పిల్లలు ఉన్నారు. మీరందరూ కూడా మీకు తోడ్పాటు అందించవలసిందిగా కోరుకుంటున్నాను. కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ బుక్స్, వారికి బట్టలు, అలాగే పెన్సిల్స్, పెన్నులు, చాక్లెట్స్ ఇవన్నీ ఉంటుంది. దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ ఏమీ లేదు. ఇక్కడ అందరూ కూడా వాలంటీర్గా చాలా చక్కగా చేస్తున్నారు. వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు.